నామమున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. మరి గడిచిన నెలంతయు దేవుడు మనల్ని కృపలో భద్రపరిచి ప్రతి అపాయముఖ్యుడు ఆపద నుండి తప్పించి సజీవుల లెక్కలో మన నుంచి మరొక నూతన నెలలోనికి ప్రవేశించడానికి మరి దేవుడు మన పట్ల చూపిన కృపకై దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రి దేవుని స్తుతించడానికి దేవుని సన్నిధికి వచ్చిన మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అందరూ బాగా అలిసిపోయినట్టున్నారు. లెక్క ప్రకారం ఆదివారం మీరు కాదు అలిసిపోవాల్సింది మేము. ఓకే, అయినప్పటికీ మరి దేవుడు అలిసిపోయిన ప్రాణాలని కూడా మరలా నూతన పరిచి బలాన్ని ఇచ్చి ఆయన సన్నిధిలో ఉన్న ఆనందాన్ని అనుభవించే భాగ్యాన్ని ఇస్తాడని విశ్వసిస్తూ ఉన్నాను. మీరు తెగించి మీ శరీరంలో బలహీనంగా ఉన్న ఈ రాత్రి దేవుని సన్నిధిలో గడపాలనే ఆసక్తితో వచ్చిన ప్రతి బిడను తప్పకుండా దేవుడు దీవించి పంపుతాడని ఆశిస్తూ ఉన్నాను. మరొక చిన్న వాక్య భాగాన్ని చదువుకొని కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగు చేయుచున్నవి. చాలా అందరం తల్లు వచ్చినట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి మేమందరము నీ పాద సన్నిధికి చేరి మరొకసారి నీవు చేసిన మేలులను బట్టి నిన్ను స్తుతించడానికి మాకిచ్చినటి ధన్యత కొరకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి నీ సన్నిధిని ప్రేమించి ఇక్కడికి వచ్చిన ప్రతి బిడను నీ వాక్యము చేత దర్శించుమని కోరుచు ఉన్నాను. మాకున్న ఆధారమే నీ వాక్యం నాయన. మా బలమంతా నీ వాక్యంలోనే ఉంది. మా జీవము నీ వాక్యంలోనే ఉంది. నీ వాక్యమే కదా మమ్మల్ని బ్రతికించేది. ఈరోజు దయచేసి మాతో మాట్లాడండి. మా ఆత్మీయ బలహీనతలను నీ వాక్యము చేత సరిదిద్దండి. నూతన నెల కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. నీ దాసుని బలముగా అభిషేకించి ప్రతి హృదయాన్ని నీ వాక్యం చేత తాకునట్లుగా అభిషేకింపబడిన మాటలను మాత్రమే పలికించుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి రాత్రి ఒక చిన్న సందేశాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఒకే ఒక వచనాన్ని మనం ధ్యానించి ముగించుకుందాం. భక్తుడైన ఇర్మియా జీవితంలో ఉన్న ఒక అనుభవాన్ని ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాడు. నీ మాటలు నాకు దొరకగా నేను